హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. దిస్ ఈజ్ ఆరోహీస్ కిచెన్. ఇప్పుడు మనం సింపుల్‌గా బ్యాచిలర్ స్టైల్‌లో ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ కందిపప్పు అనేది తీసుకొని 8 అవర్స్ సోక్ చేసుకొని ఇది కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఈ పప్పుని 4 విజిల్స్ వరకు ఉడికించాల్సి ఉంటుంది. పప్పులోకి మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక 3 టమోటాలు, ఒక ఆనియన్, ఒక 4, 5 పచ్చిమిర్చి తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు చింతపండు అనేది కూడా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి మీరు ఏ ఆకుకూర యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఆకుకూరని 2 కట్టలు అనేది తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను తోటకూర 2 కట్టలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈలోపు పప్పు అనేది ఉడికిపోయాక అందులోకి పచ్చిమిర్చి చీలికలు, మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర అనేది వేసుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇందులోకి పులుపుకు తగినంత చింతపండు రసాన్ని పోసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇందులోకి మనం తగినంత కారం, తగినంత ఉప్పు అనేది వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ తక్కువైతే తగినన్ని వాటర్ అనేది పోసుకొని మరలా స్టవ్ మీద ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పప్పు అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ పెట్టాక పప్పు పర్ఫెక్ట్‌గా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ తాలింపులోకి కావాల్సినయి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 4, 5 రెమ్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ దోరగా వేగాక ఇందులోకి మనం ఇంగువ పౌడర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కందిపప్పులో ఇంగువ పౌడర్ యూజ్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ మంచిగా ఉంటుంది. అందుకోసం ఇంగువ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి. ఇంగువ వేశాక మనం ఉడకపెట్టుకున్న పప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత 5-10 మినిట్స్ ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతే సింపుల్ మన పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ట్రై